ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవరి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎంతో మన జీవితాల్లో గొప్ప కార్యాలను చూస్తున్నాం మన మాటల ద్వారా. చెదిరిపోయిన, విసిగిపోయినా, అలసిపోయినా మన జీవితాల్లో ఆయన మాటలు మరి ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి మనల్ని కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి ఈ ఉదయం కూడా ఇలా లేవగానే అందరం కలిసి దేవుని మాటలు ధ్యానిద్దాం. మరి ఈ రోజు కూడా మరి దేవుని మాటలు పట్టుకొని బలముగా ఈ రోజు అంతటిని దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం ఎందుకు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, నీతి అను దక్షిణ హస్తముతో మరి మనల్ని దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నారు. నీతి అనే దక్షిణ హస్తం, దేవుని హస్తము నీతి అనే దక్షిణ హస్తం అండి. ఆమేన్. ఉదయకాల సమయంలో మనుషులు నీకు అన్యాయం చేయొచ్చు, లేకపోతే మనుషుల్ని తృణీకరించవచ్చు, మనుషులు నీ పైన నిందలు వేయచ్చు, మనుషులు నిన్ను ఎంతగానో వేదనకి గురి చేయొచ్చు. అనుకోవచ్చు కదా నువ్వు, ఏంటి నా జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితులన్నీ కూడా నాకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నాయి, నేను ఏం చేశానని. చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, మంచి విశ్వాసము కలిగిన వాడిని, మంచి భయభక్తులు కలిగిన నా కుటుంబము, ఎందుకు మాకే ఈ పరిస్థితి అని అనుకుంటున్నారా అండి? చూడండి, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీతి అనే దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకునే దేవుడు. ఆమేన్. మనుషులు నీకు అన్యాయం చేస్తున్నారనే కదా ఈ బాధ. మనుషులు అన్యాయం చేసినా ఆ అన్యాయంలో నుంచే ప్రభు నీకు మేలు చేయబోతున్నారు. నీ జీవితంలో నిన్ను గొప్ప చేయబోతున్నారు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని ప్రతి ఒక్కరం రిసీవ్ చేసుకుందామండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయము కలిగిన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు, నీకు మంచి చేసే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు, క్షేమాన్ని కలగ చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు పట్టుకొని బలంగా ముందుకు వెళ్దాం. ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో తలపెట్టబోతున్నారు. ప్రియ
సహోదర సహోదరి అధైర్యపడక ధైర్యంగా ఉండండి. దేవుని బలమైన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటని పట్టుకుని ప్రార్థిద్దామా? బాధపడకుండా ఈ మాటల్ని పట్టి ప్రార్థిస్తూ బలంగా ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతున్నారు, బలంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. నీతి అనే దక్షిణ హస్తముతో మీరు మమ్మల్ని ఆదుకుంటున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. కృంగిపోయి విసిగిపోయి చాలా బలహీన సమయంలో మేము ఉంటుండగా మీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. నీతి అనే దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకునే దేవుడవు కదా ప్రభా. ఎవరు అన్యాయము చేసినా నువ్వు అన్యాయం చేసే దేవుడవు కాదు. ఎంతమంది అయితే భయంకరమైన వేదనలో ఉన్నారో, వారి మనసు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో ప్రభా, వారికి విడుదల కలుగును కాక, నెమ్మది కలుగును కాక, క్షేమం కలుగును కాక ప్రభా. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానంతో అని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నా. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. మీ వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగి కృపలోనికి నడిపించండి. అలాగే ప్రతిరోజు ఇలానే బలముగా మీరు నడిపించండి. ఈ రోజంతా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. ఈ వాగ్దానం స్థిరపరచబడను గాక. బిడ్డలు గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందరు గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగును గాక. ఏదైతే ప్రార్థిస్తున్నారో అది వారి కల్లార వారి జీవితంలో చూచును గాక. అయా ఇదిగోండి, ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. చిన్న పిల్లలు ప్రభా, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరి పట్ల బలమైన కృపను మీరు ప్రభా ఉంచుతూ ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ ప్రభా ఇదిగోండి విడుదల మీరు దయచండి. ఏ పరిస్థితుల్లో బంధకాల్లో ఉన్న విడుదల కలుగును గాక ప్రభా. విధవరాలను, అనాథులను, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పెంట కుప్పల మీద ఉన్న వారిని మీరు లేవనెత్తే దేవుడవు కదా, లేవనెత్తండి, అద్భుతం జరిగించండి. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మీ బలమైన సన్నిధి ప్రతి ఒక్కరిపై ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండండి.